వెల్ఫేర్ కి సంబంధించి తెలంగాణలో చేసింది ఏమీ లేదు. దాంతో పాటుగా ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి కూడా ఇచ్చిన హామీలే తప్ప నెరవేర్చిన ఏమీ లేవు అంటూ కూడా నాగేష్ గారు చెప్తా ఉన్నారు. ఈ 9 ఏళ్ల పరిపాలనలో కేవలం ఇంతకుముందు ఉన్నటువంటి పాలకులే తప్ప వారి పరిపాలనను కొనసాగించుకుంటూనే వస్తా ఉన్నారు. నిరంతర ప్రక్రియ డెవలప్మెంట్ అనేది తప్ప కేసీఆర్ ప్రభుత్వం చేసింది తెలంగాణకు ఏమీ లేదు అనేది నాగేష్ గారి ధోరణి కనబడతా ఉంది. ఈరోజు కర్ణాటకలో కానీ హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ నెరవేర్చిన తర్వాతే తెలంగాణలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. తెలంగాణకు ఇచ్చినటువంటి హామీలను కూడా ఖచ్చితంగా నెరవేర్చేటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ ఉన్నారు. సో దీనికి మీరేం చెప్తారు అన్న? ఒక మాట చెప్తా, నగేష్ అన్న పెద్ద జోక్ వేసిండు. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేయలేదనేది చాలా రాంగ్ పాయింట్. ఎందుకంటే డెవలప్మెంట్ నగేష్ అన్నకి ఉండేది హైటెక్ సిటీలో కానీ ఓయూలో కానీ అన్ని చోట్ల తిరుగుతుంటాడు. రోడ్లు కానీ ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇండస్ట్రీస్ కానీ 24 గంటల పవర్ కానీ 24 గంటల వాటర్ కానీ తర్వాత పెన్షన్లు కానీ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ టీ హబ్స్ కానీ ఎన్ని ఉన్నాయి అన్న డెవలప్మెంట్ కి. ఇప్పుడు నగేష్ భాయ్ ఏమంటాడు, మేము తీసుకొచ్చిన ఔటర్ రింగ్ రోడే మేము తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్ అంటే అన్న ఇగో డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ. కానీ మేము దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని ఎంత అంటే ఇంకొక 20 సంవత్సరాలకు ఏ విధంగా అయితే డెవలప్ అవుతుందో ఇప్పుడే తెలంగాణ ఆ విధంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అంటే డెవలప్మెంట్ అంటే ఓన్లీ హైదరాబాదే కాదన్న, ప్రతి గ్రామంలో ఉండేది కూడా డెవలప్మెంటే. విలేజెస్ డెవలప్ అయితేనే, గ్రామాలు డెవలప్ అయితేనే హైదరాబాద్ డెవలప్ అవుతుంది, అంతే కదా. కానీ నగేష్ భాయ్ అనేది ఏంటి, లేదు మేము చేసిన డెవలప్మెంట్ వీలు చూపించుకుంటున్నాను అనేది రాంగ్ కాన్సెప్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టలేదు కదన్నా. ఇంకో యాదగిరిగుట్ట టెంపుల్ అయితే మీరు కట్టలేదు కదన్న. మరి ఈ రోజు ఇట్లాంటి ప్రాజెక్టులు కానీ గుడి కానీ తెలంగాణకు తలమానికం లాగా ఉన్నాయన్న ఇవన్నీ, అంతేగాని డెవలప్మెంట్ జరగలేదు. ఇప్పుడు మాన్సూన్ వస్తుంది అన్న గారు, అందులో ఇంజన్లు అన్ని తెలంగాణ ప్రజానికం సొమ్ము అంతా మునిగిపోతుంది, మీరు భరోసా ఇస్తారా? అలా ఏం జరగదని లాస్ట్ టైం అయినట్టు కట్టినప్పుడు అన్నగారు మీరు అన్ని స్టడీస్ చేసే కదా మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత పకడ్బందీగా ఉండాలి. మొన్న లాస్ట్ ఇయర్ మాన్సూన్ కు మునిగిపోయింది, ఇంజన్లు అవన్నీ ఎంతో లాస్ వచ్చింది. ఇప్పుడు ముందుగా దాన్ని గ్యారంటీ ఇస్తారా? స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టిరు మీరు హైదరాబాద్ సరౌండింగ్ లో, అది 14% కంప్లీట్ అయింది అన్నగారు. చిన్న పిల్లలు పడి సరిపోతున్నారు మ్యాన్హోల్స్ లో, దానికి మీరు పట్టించుకోరా? అంటే డెవలప్మెంట్ ఏ విధంగా అన్నగారు? డెవలప్మెంట్ అయితే మన దగ్గర పవర్టీ లెవెల్స్ తగ్గాలి. పవర్టీ లెవెల్స్ తగ్గాయా అన్నగారు? మన దగ్గర డెవలప్మెంట్ అయితే పెట్రోల్ ఈ రోజు 60 రూపాయలకే లీటర్ ఉంటది, పెట్రోల్ ధర తగ్గిందా అన్నగారు? డెవలప్మెంట్ అయితే నిత్యావసర ధరలు తగ్గిందా? ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యిందా? ప్రైవేట్ సెక్టర్ లో ఎంత అయింది? ఆర్గనైజ్ సెక్టర్ లో ఎంత అయింది? నంబర్స్ లో చెప్పండి అన్న. జోక్ అంటారు ఏందన్నా? సీరియస్ గా వెల్ఫేర్ లో మాట్లాడుతూ ఉంటే జోక్ మీరు చేస్తారన్నా? నిరుద్యోగ అభివృద్ధి ఇస్తామని ఇయ్యలేదు, దళితులు సీఎం చేస్తామని చేయలేదు, 3 ఎకరాలు ఇస్తామని చేయలేదు. మీరు బీజేపీ అన్న, బీజేపీ నేషనల్ లెవెల్లో జోక్ వేస్తూ ఉంటది, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ జోకులు వేస్తూ ఉంటది. సీరియస్ గా ప్రజల పక్షాన పనిచేస్తుర్రా? ఒకవేళ ప్రజల పక్షాన పనిచేస్తూ ఉంటే ఈ రోజు ఉద్యోగాల్లో ఉన్న ఉద్యోగులు ఏది ధర్నాకు దిగుతున్నారు? జేపీఎస్ కానివ్వండి, ఓపీఎస్ కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, ఏది జెన్కో, ఇవందరూ ఎందుకన్నారు? ఫార్మర్స్ సొసైటీ లో మనమే ఫస్ట్ అంజాలో ఉన్నాము. ఏ విధంగా అట్లాంటిది ఏం లేదు నరేష్ భాయ్, ఇట్లాంటిది ఏం లేదు. మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి, రైట్ టు యాక్ట్ ప్రకారం మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, తీసుకునే మాట్లాడుతున్నా అన్న. బీజేపీ నుంచి అన్నగారు మీరేంటంటే ఇవాళ నగేష్ భాయ్ జోష్ లో ఉన్నాడు అన్న, ఇవాళ నగేష్ భాయ్ జోష్ లో ఉన్నాడు బ్రహ్మాండంగా. మీ ఆశీర్వాదం కూడా కావాలి, తెలంగాణలో వచ్చేది కూడా మేమే, మీ ఆశీర్వాదం కావాలి అన్నగారు. బీజేపీ నుంచి ఒక సైడ్ మీకు ఒక సూటి క్వశ్చన్ వేయదలుచుకున్నాం అన్న. ఇప్పుడు గ్రామ కార్యదర్శులు పాపం నిన్న ఒక ఆమె సూసైడ్ చేసుకుంది. ఆ విషయాన్ని బీఆర్ఎస్ ఎంత మట్టుకు పట్టించుకుంది? ముఖ్యమంత్రి కానీ, సిఎస్ కానీ, కేటీఆర్ కానీ. అంటే ఈ డెడ్ లైన్ పెట్టుకుంటా ఈ ఉద్యోగులను బెదిరించుకుంటూ ఈ వ్యవహారాన్ని ఇట్లా చేసుకుంటా పోతే ఏమైపోతుంది మన తెలంగాణ? మనం ఈ రోజు కర్ణాటక ఎలక్షన్స్ మీద మాట్లాడుతున్నాం కానీ బీఆర్ వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం? మనకేం అవసరం? కర్ణాటక ఎలక్షన్స్ మాట్లాడుతున్నాం ఈ రోజు మనం. సీరియస్లీ కర్ణాటక ఎన్నికల్లో జరిగినటువంటి ఇంపాక్ట్, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి గల కారణాలను మనం చూసినాము. సో ఆ ఇంపాక్ట్ తెలంగాణపై ఉంటుందా ఉండదా? అస్సలు ఉండదన్నా. తెలంగాణలో బీజేపీ ఎక్కడో కొట్టుకుపోయి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తుంది.
కర్ణాటకలో కాంగ్రెస్ ఏ విధంగా ఈ రోజు రిపీట్ అయిందో రేపు తెలంగాణలో జరగబోయే ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి కూడా అదే రిపీట్ అవుతుంది. బీజేపీ నామరూపాలు లేకుండా పోతుంది. బీజేపీ కర్ణాటకలో ప్రభుత్వంలో ఉండే ఇలా ప్రజలు చీదరించి అట్టడుగున దొక్కిందని మీరు ఒప్పున్నారు కాబట్టి రేపు బీఆర్ఎస్ ను కూడా తెలంగాణలో ప్రజలు తొక్కి పెడతారు. రెండవది ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు విఘ్నులు. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిర్రు, కాంగ్రెస్ పాలనను చూసిర్రు. బీఆర్ కు 2 సార్లు అవకాశం ఇచ్చి ఏదో ఉచిత విద్య ఇవన్నీ పోతాయి పథకాలని చెప్పేసి భయపడి 2వ అవకాశం ఇచ్చిర్రు. 3వసారి ఖచ్చితంగా కొత్తదనాన్ని కోరుకుంటారు. కర్ణాటక ప్రజల మాదిరిగా ఖచ్చితంగా తెలంగాణ బీజేపీ సొంతం, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు